సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న కొమరవెల్లి టెంపుల్ సంబంధించిన దాని గురించి ఒక నేర చరిత్ర ఉన్న నేరాలకు పాల్పడ్డ నీచుడు కంచా రాముడు అనే వ్యక్తి నిన్న చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కుర్మ సోదరులు చాలా గొప్పవారు. ఎందుకంటే గత మల్లన్న దేవునికి పూజ చేసే భాగ్యం నోచుకున్నవారు. ప్రతి ఇండ్లలో కాదు మా ఇంట్లో కూడా మల్లన్న పండుగ చేసుకున్న వారే పూజారిగా ఉండి చేసే గొప్ప నాయకులు, గొప్ప కుల సంఘ పూజారులు, ఒగ్గు పూజారులు. మేమందరం కలిసి అన్నదమ్ములకు కలిసి ఉన్న వ్యక్తులము. ఇన్ని సంవత్సరాల నుండి ఏ రోజు కూడా మీ కుర్మగురులు కానీ ఇతరులు కానీ ఏ రోజు కూడా వేలెత్తి చూపించుకున్న చరిత్ర లేదు. ఈరోజు కొమరవెల్లి మల్లన్న ఆలయం కోసం కొమరవెల్లి మల్లన్న ఆయన ఈ నేర చిత్రకళ ఉన్న కంచరాముడు అనే వ్యక్తి. ఈయన నేర చరిత్ర ఎలాంటిదంటే స్టార్టింగ్లో సైకిళ్ళు, టీవీలు ఎత్తుకపోయి దొంగ చరిత్ర ఉన్న చరిత్ర గలవాడు. సొంత జనగాంలోనే గతంలో బీజేపీ పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఏనాడు కాంగ్రెస్ పార్టీలో లేడు. బీజేపీ పార్టీలో పనిచేసుకుంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో వైస్ చైర్మన్ చేసిన ఓ నీచుడు రౌడీ షీటర్ అనే వ్యక్తి, నేర చరిత్ర ఉన్న గల వ్యక్తి ఈ కంచారాముడు అనే వ్యక్తి. ఇలాంటి వాడు మాట్లాడుతుంటే ఎంత నీచమైన మాటలు మాట్లాడుతాడు. బీసీ కులాలకు ప్రతాపన్న పదవులు ఇస్తారని చెప్పేసి ద్రోహి అంటాడు. ఇవాళ ప్రతాపన్న ద్రోహి కాదురా, నువ్వు ద్రోహి. ఎందుకు నువ్వు ద్రోహి అంటే జనగామ పూజారి, ఒగ్గు పూజారి తండ్రి కొడుకుని చంపించిన వ్యక్తి నువ్వు కాదా? వారి కుటుంబాన్ని రోడ్పాలు చేసిన వ్యక్తి నువ్వు కాదా? వాళ్ళ మీ గొర్రెల కుర్మలు కాదా? ఇవాళ నువ్వు గొర్రెల కుర్మాలకు అన్యాయం చేసిన వ్యక్తి నువ్వు. ఈరోజు నీ వెనుక చరిత్ర ఏంది? రౌడీ షీటరు. జనగామలో నువ్వు బెదిరించి కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చిన నాయకులను బెదిరించి వాళ్ళకి డబ్బులు వసూలు చేసుకునే వ్యక్తివి నీవు. దడబాయి పనిచేసిన ఇవాళ ఏ స్థాయికి ఎదిగినవి? ఇవాళ నీ నేర చరిత్ర కాదా? నీ పక్కనున్న నీ సన్నిహితుడైన గుడ్ల వెంకట్ను నమ్మించి నీ అవసరాలకు అన్ని పనులు తీసుకొని అతి దారుణంగా చంపిన వ్యక్తులు నువ్వు. 60 ఏళ్ళ ప్రతాపన్న గురించి మాట్లాడేది 95లో జనగాం ఇచ్చిపెట్టి మాజీల భయానికి నువ్వు హైదరాబాద్ దెంకపోయి హైదరాబాద్ బతికిన చరిత్ర కాదు అనేది. నీ చేసి సైకిల్ దొంగతనం స్టార్ట్ చేస్తే అన్నాల భయానికి హైదరాబాద్ పారిపోయి బతికొచ్చినవి. మళ్ళీ జనగాంకి వచ్చి కాంగ్రెస్ పార్టీని పొన్నాల లక్ష్మి అండదండాలు చూసుకొని ఎన్నో అరచకాలు, బెదిరింపులు, బీసీ కోమటి వాళ్ళని కూడా బెదిరించి ఎల్లమ్మ మన మాంకాలమ్మ జాతర చేసిన దుర్మార్గుడివి. ఓ దేవుని పేరు చెప్పిన దండుకున్న వ్యక్తివి. ఎందరో వ్యాపారులు, చిరు వ్యాపారులను నీ అవసరాల కోసం వాళ్ళని బెదిరించి వాళ్ళకి డబ్బులు వసూలు చేసిన చరిత్ర నీది కాదా? గత కొద్ది కాలంలో వైశ్యుల దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకుపోయిన బెదిరించి అది నీ చరిత్ర, నీ నేర చరిత్ర కాదా? ఇవాళ నీ వెనకాల నీ చరిత్రలు పెట్టుకొని అమాయకులైన గొప్ప మనసున్న వాళ్ళు గొల్ల కుర్మ వాళ్ళని నీ భవిష్యత్తు కోసము నీ నీచమైన చరిత్ర నీది ఉందని తెలిసి వాళ్ళని అడ్డు పెట్టుకొని ఇలా రాజకీయం వెళ్దాం అనుకుంటున్నావు. ఖబర్దార్ కంచారామం. నేను ఒకటే చెప్తున్నా, నీవు ప్రతాపన్న కానీ నీ ప్రతాపన్న 2 సార్లు నీకు లెటర్ ఇచ్చిండు. కొమరవెల్లి మల్లన్న చైర్మన్ కామని ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? గొల్ల కుర్మలు అంటే ప్రతాపన్నకు ఇష్టము. నీకు ఇచ్చిండు లెటరు. నీ చరిత్ర నేర చరిత్ర ఉంది కాబట్టి నువ్వు చైర్మన్ కాలేకపోయినావు. అది నీ దురదృష్టము, నీ అహంకారం, నీ బల్బులు చేసిన మదమికిలు చేసిన పనులకు ఆ భగవంతుడు నిన్ను చైర్మన్ కాకుండా చేసిండు. దాని గురించి ప్రతాపన్న బాధ్యతుడా? 2 సార్లు నువ్వు అదే ప్రయాణం చేయి, నీ భార్య పిల్లల ప్రయాణం చేయి. ప్రతాపన్న నీకు లెటర్ ఇవ్వలేదా చెప్పు. అదే జనగామ మన చివరస్తకు వస్తా ప్రతాపన్న నీకు లెటర్ ఇచ్చిండా ఇవ్వలేదా? నీ చరిత్ర బాగాలేక నువ్వు ఇలా సోదరులందరూ గొల్ల కుర్మ సోదరులందరూ తీసుకొచ్చి తెర మీద పెట్టడం పద్ధతి కాదు. ఇది నీ నీచ చరిత్ర. ఎవరిని అడిగిన జనగాంలో నువ్వు ఎలక్షన్ టైంలో ప్రచారరథం మీద ప్రతాపన్న కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నువ్వు ప్రచారరథం మీదకి ప్రచారం చేస్తుంటే 5,000 ఓట్లు మైనస్. నీ దుర్మార్గమైన పాలన, నీ నేర చరిత్ర, నువ్వు చేసిన దౌర్భాగ్యమైన పనులకు, నువ్వు చేసిన అవులా పనులకు, నువ్వు చేసిన దోపిడీలకు, నువ్వు చేసిన అరాచకాలకు, నీ బెదిరింపులకు నీకు భయపడి 5,000 ఓట్లు మైనస్. నీ చరిత్ర నీకు కనబడతలేదా? ఇవాళ గొల్ల కుర్మలు ముందేసుకొని అమాయకులైన వాటి మంచి మహానుభావులు, వాళ్ళు పూజ చేసేవాళ్ళు,
భగవంతుడు అంటే ప్రేమ పొద్దున్న లేచి భగవంతుని ఎలా కొలిపేవాళ్ళు వాళ్ళ ముందు వేసి నీ చరిత్ర నీకు చక్కగా లేకుంటే వాళ్ళ ముందు వేసుకొని వాళ్ళ ఏదో డ్రామాలు చేద్దాం చూస్తున్నావు కంచరాములు. ఇది నీ పద్ధతి కాదు. గతంలో కూడా నేను ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పిన, కంచరాముడు అనేటోడు జనగాంకి ఎప్పుడైనా చీడపురిగే. ఇవాళ కూడా జనగాం ప్రజలారా మీరు ఈ కంచరాముడు భయపడే అవసరం లేదు. ఈ కంచరాముడు ఎప్పుడైనా చీడపురుగు ఎక్కడైతే చీడపురుగు తయారైందో ఆ చీడపురుగు అక్కడనే ఉంటుంది. ఈ కంచరాముడు పీక్ పర్దంగిది ఏం లేదు, ఈయనతో అయ్యేది ఉండేది ఏముండదు. పక్క నాగుంబాము కన్నా విషమైన వాడు కంచరాముడు, నాగుంబాము కన్నా విషము పగున్నోడు కంచరాముడు. అటువంటి వ్యక్తి ఈ కంచరాముడు. దయచేసి గొల్లకుర్మ సోదరులారా ఫస్ట్ ఈ కంచరాముడు గల్లబట్టి అడగండి. ఒగ్గు పూజారి తండ్రి కొడుకు చంపిండు కదా, వాడిని చంపింది మరి ఈయననే కదా, మరి వాళ్ళు ఎందుకు చంపించా కుటుంబాన్ని రోడ్డు మీద వేసిండ గల్లబట్టి ఫస్ట్ వీడిని అడిగి గొల్లకుర్మలు వీడిని ఫస్ట్ నిదేయండి మీరు. అరే నిన్ను రాళ్ళు ద్రోహివి, మన కులానికి చెడు పేరు తెచ్చింది నువ్వు ద్రోహి రబ్బా అని వీని అడుగుర్రి. అడిగిన తర్వాత ప్రతాపన్న గురించి మాట్లాడే హక్కుత నైతిక హక్కులు నీకు లేవు. కంచరాముడు ఒక రౌడీ షీటరు, నీ నేర చరిత్ర. ప్రతాపన్న అటువంటి 2 సార్లు ఎమ్మెల్యే, ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి. అందరికి కూడా మల్లాని దేవుడు అంటే ప్రేమే. మీ కుర్మగొల్లలో కూడా ఏవో ఇస్తాడు, అది కూడా టైం పడుతుంది. కానీ ప్రతాపన్నను అనవసరంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మర్యాద దక్కది. ఇప్పుడైనా చెప్తాను, నువ్వు ఇట్లా మాట్లాడితే అదే జనగాంలో నడి చౌరస్తాలో నిన్ను ఉరికేవాల్సి వస్తుంది. నోరు జాగ్రత్త పెట్టుకో. నీ పక్కనున్న నీ గొల్ల కుర్మలు వాళ్ళని అనవసరంగా బదనం చెప్పి ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళు హాయిగా ఇంటి దగ్గర ఉండి వాళ్ళు పూజలు చేసుకొని మానవతలతోని వాళ్ళు కలిసిమెలిసి ఉందామన్న వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళను నీ నేర చరిత్రకు వాళ్ళకి అంటుగట్టకు. ప్రతాపన్న ఇంకోసారి ఏం మాట మాట్లాడినా ఏలైతే చూపించినా నీ నాలుకే అడ్డంగా కోసి నడి చౌరస్తల గడతాం బిడ్డ. జై కాంగ్రెస్, జై కొమ్మూరు ప్రతాప్ రెడ్డి.